సో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో Vivo X50 మొబైల్ ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఇంకా దీని ఈ ప్రైస్కి మనం కొనొచ్చా లేదా ఇలాంటి టాపిక్స్ మీద అయితే ఈ వీడియోలో మాట్లాడకపోతున్నాం. సో వీడియో కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియోలోకి వెళ్దాం. సో గైస్ ముందుగా ఈ మొబైల్ ప్రైస్ ఇంకా కలర్ వేరియంట్స్ అయితే చూద్దాం. సో కలర్ వేరియంట్స్ వచ్చేసి మనకి 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. ఒకటి వచ్చేసి ఫారెస్ట్ బ్లూ, ఇంకోటి వచ్చేసి గ్లేజ్ బ్లాక్ అని. సో ఈ 2 కలర్స్లో అయితే వస్తుంది. ఇంకా వేరియంట్స్ చూసుకుంటే 8GB ర్యామ్ 256GB రోమ్ వేరియంట్ ఒకటి ఉంది, 8GB 128GB వేరియంట్ ఒకటి ఉంది. సో 128GB రోమ్ వేరియంట్ వచ్చేసి 34,999 రూపీస్, అంటే 35,000 అయితే పడుతుంది 128GB వేరియంట్ అయితే. అదే 256GB వేరియంట్ అయితే 37,999 రూపీస్, అంటే 38,000 అయితే పడుతుంది. సో ఇది మనకి వేరియంట్స్ ఇంకా కలర్స్ అయితే. సో మనం ఇంకా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్లోకి అయితే వెళ్దాం. సో స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మనకి దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ 173 గ్రామ్స్ అయితే ఉందన్నమాట. థిక్నెస్ వచ్చేసి 7.5mm అయితే ఉంది. సో మనం ప్రాసెసర్ చూసుకున్నట్టయితే Snapdragon 730 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ వచ్చేసి మినిమం 8GB ఉంది. రోమ్ వచ్చేసి మనకి 128GB ఉంది, 256GB రోమ్ ఉంది. బ్యాటరీ వచ్చేసి మనకి 4200 mAh బ్యాటరీ అయితే వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, ఫ్లాష్ ఛార్జింగ్. ఇది 2.0 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. కలర్స్ అయితే మనకి బ్లాక్ ఒకటి, బ్లూ ఒకటి ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఫ్రంట్ టచ్ OS తో వస్తుంది, బేస్డ్ ఆన్ Android 10 అనమాట. సో ఇక మనం డిస్ప్లే గురించి చూసుకున్నట్టయితే డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.5 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంది. రెజల్యూషన్ చూసుకున్నట్టయితే 2376x1080p ఉందన్నమాట. ఇది ఫుల్ HD డిస్ప్లే, AMOLED డిస్ప్లే. ఇది కెపాసిటివ్ మల్టీటచ్ డిస్ప్లే ఇది. సో ఇందులో మెయిన్ హైలైట్ గురించి అయితే మాట్లాడుకోవాలి, అదే కెమెరాస్ అనమాట. సో ఇది X50 ఇంకా X50 Pro కూడా చాలా మంచి కెమెరా సెటప్ అయితే వస్తుంది అనమాట. గింబల్ స్టెబిలైజేషన్స్ లాగా OAS ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక కెమెరా విషయానికి అయితే వద్దాం. 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనమాట. రేర్ కెమెరా వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్, అది 48MP + 13 + 8 + 5MP కెమెరా ఉంటుంది. సో అపర్చర్ చూసుకున్నట్టయితే 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అది f2.45 అపర్చర్ అయితే ఉంది. సో 48MP రేర్ కెమెరా అపర్చర్ వచ్చేసి 1.6 అపర్చర్ ఉంది. 10MP కెమెరా వచ్చేసి 2.46 అపర్చర్ ఉంది. 8MP వచ్చేసి 2.2 అపర్చర్ అయితే ఉంది. 5MP వచ్చేసి 48 అపర్చర్ అయితే ఉంది. సో ఇది మనకి కెమెరా సెటప్ అయితే. ఫ్లాష్ కూడా ఉందన్నమాట, రేర్ ఫ్లాష్ ఉంది, సెల్ఫింగ్ లైట్ కూడా ఉందని చెప్తున్నారు. సో మోడ్స్ అన్ని కూడా మనకి పానోరామా, ప్రో మోడ్ చూసుకున్నట్టయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్, యాక్సిలరోమీటర్ సెన్సర్, ambient లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, ఈ కాంపాస్, జైరోస్కోప్ సెన్సర్, సో అన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో మనకి ఇందులో GPS కానీ, గోల్నెస్ కానీ, గెలీలియోస్ ఇలాంటివన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. సో మనకి బాక్స్లో వచ్చే కంటెంట్ కూడా చెప్తాను చూడండి. సో మనకి X50 అవుట్ ఇస్తారు. నెక్స్ట్ Type-C అడాప్టర్ అవుట్ ఇస్తారు. 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే రిమూవ్ చేయడం జరిగింది, ఇది ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇంకా డాక్యుమెంటేషన్, Type-C to USB కేబుల్ ఒకటి ఇస్తారు, USB పవర్ అడాప్టర్ ఇస్తారు, ప్రొటెక్టివ్ కేస్ కూడా ఇస్తారని చెప్తున్నారు, ప్రొటెక్టివ్ ఫిల్మ్ కూడా ఇస్తారు. సో మనకి ప్రీ అప్గ్రేడ్ ఇస్తారు. సో ఇది మనకి మొత్తం స్పెసిఫికేషన్స్ ఇంకా దీంట్లో వచ్చే కంటెంట్ అయితే. గైస్ చూసారు కదా మొత్తం స్పెసిఫికేషన్స్ మనకి Vivo X50వి. సో రేపు మన ఛానల్లో Vivo X50 Pro వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. సో ఈ మొబైల్ మనకి మంచి స్పెసిఫికేషన్స్తో వస్తుంది. సో కెమెరాస్ అయితే ఇందులో హైలైట్ అని చెప్పుకోవచ్చు, చాలా మంచి కెమెరాస్తో వస్తుంది. మనకి ప్రాసెసర్ కూడా పర్లేదు. సో గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. సో ఈ మొబైల్ మనకి కాంపిటీషన్ ఎలా తట్టుకుంటుందో చూడాలి. సో ప్రైస్ అయితే మనకి బాగా ఎక్కువే పెట్టారని చెప్పుకోవాలి. సో కొంచెం డిక్రీస్ చేస్తున్నా బాగున్నా, చూడాలి మనకి ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది ఈ మొబైల్. సో రివ్యూ చేసి అయితే మీరు పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో కింద నేను డిస్క్రిప్షన్లో ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అసలు చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ అయితే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో మళ్ళీ మన నెక్స్ట్ కలుద్దాం. బాయ్ బాయ్.